గురుబ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేటి వరకు ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కటి నేర్పించినటువంటి ప్రకృతితో సహా అందరికీ కూడా రుణపడి ఉంటాము. ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఉపాధ్యాయులందరికీ వన్నె తెచ్చేదే కాదు, అందరికీ బ్రతుకునిచ్చేటువంటి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా సెప్టెంబర్ 5 జరుపుకుంటాం. అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్న ఎవరికైతే దక్కుతుందో వాళ్ళు అమితంగా ఇష్టపడేటువంటి ఆ అవార్డు కూడా తన సొంతం చేసుకున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కేవలం ఉపాధ్యాయ వృత్తి నుండి మాత్రమే రాష్ట్రపతి దాకా ఎదిగాడు. ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరికి కల ఉంటుంది. అలాంటి ఎందరినో రూపుదిద్దేటువంటి తయారు చేసేటువంటి ఒక ప్రమిద లాంటి వాడు ఉపాధ్యాయుడు. తాను వెలుగునిస్తూ కరిగిపోతూ ఉంటాడు, కానీ ఆ వెలుగులో ఎంతోమంది ఎన్నో వృత్తుల ద్వారా, అంటే ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మరో ఉపాధ్యాయుడిని కూడా తయారు చేసేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. 4 గోడల మధ్య నల్ల బోర్డుతో ఉండేటువంటి ఆయన అనుబంధం అంతా ఇంత కాదు. కాబట్టి ఉపాధ్యాయులకు గౌరవం తగ్గుతున్నటువంటి ఈ సమాజంలో వాళ్ళని ఏ విధంగానైనా బతికించండి. ఉపాధ్యాయులు ఉంటేనే సమాజం బాగుపడుతుంది. ధన్యవాదాలు.